టైమ్ స్లాట్ టోకన్ల జారీ ప్రక్రియలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రక్రియలో భాగంగా టోకన్స్ వేసుకునేందుకు వచ్చిన భక్తులు 6 మంది మృత్యువాత పడిన పరిస్థితి తిరుపతిలో కనిపిస్తూ వస్తుంది. వీరితో పాటుగా 41 మంది కూడా గాయాలు పాలై ఆసుపత్రి పాలైన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. వీరిపైన పూర్తి స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటుగా టీటీడీ ఈవో, అదనపు ఈవో, అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా నిరంతరాయంగా అక్కడ సమీక్ష నిర్వహిస్తూ వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఎక్కడైతే తోపులాట జరిగిందో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాం. మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ పెద్ద గేట్ మనం చూస్తున్నాం. పెద్ద గేట్ కి ఒక చిన్న గేట్ ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఈ గేట్ ద్వారానే ఆరోగ్యం బాగలేని మహిళలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో గేటు తెరుస్తున్నారన్న ఒక ఉద్దేశంతో భక్తులు కూడా ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేశారు. అనంతరం ఆ గేటు దాటే ప్రయత్నంలో మహిళ కింద పడి తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఆ సమయంలోనే దాదాపుగా 5 మంది కూడా మృత్యువాట పడినట్టు కూడా మనకి తెలుస్తూ వస్తుంది. అయితే ఈ ఘటనలో 6 మంది మృతి చెందితే 5 మంది మాత్రం ఇదే స్థలంలో మృతి చెందినట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద ఈ పార్క్ లో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులు ఒక్కసారిగా గేటు పైకి రావడం, గేటు తీస్తున్నారు, మేము టోకన్స్ ముందే భిన్నా తీసుకోవాలి, తీసుకుని వెంటనే స్వామివారి దర్శనానికి వెళ్ళడం ఒక ఆతృతతో కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే మొత్తం మీద ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ పార్కులో ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం, ఇక్కడ క్యూ లైన్ ఏర్పాట్లు చేయకపోవడం, ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు ఈ పార్కులు తీసుకోకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా మనకి తెలుస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ ఏర్పాట్లన్నీ కూడా పార్కుకు బయట ఉన్నాయి. పార్కు లోపల ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతోనే ఈ తొక్కిసలాట మనకి జరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, గేటుకి ఆనుకొని ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. గేటు లోపల కేవలం పార్కు చాలా విశాలంగా ఉంది. ఇక్కడ భక్తులు కూడా పూర్తి స్థాయిలో కూర్చునే అవకాశం ఉంటుంది. అయితే ఈ పార్కు మూల నుంచి ఉన్న భక్తులు కూడా ఒక్కసారిగా ఒకే చోటుకు చేరుకోవడంతో ఈ తొక్కిసలాటలో భారీగా నష్టం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ నష్టంలో దాదాపుగా 41 మందికి పైగా గాయాలు పాలయ్యాయి. వాటిలో 20 మంది ఇప్పుడు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఇక 21 మంది కూడా స్విమ్స్ అలాగే రుయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది. దీంతో పాటుగా మరో ముగ్గురికి తీవ్ర గాయాల పాలై వాళ్ళు ప్రాణాపాయ స్టేజ్ లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మనం చూస్తున్నాం, ఈ గేటు వద్దనే తొక్కిసలాట జరిగింది. గేట్ లోనే చొరబడేందుకు కూడా భక్తులు ప్రయత్నం చేశారు. అయితే మొత్తం మీద మనం ఈ గేటు దాటుకున్న తర్వాత మనకి ఒక ప్రత్యేక క్యూ లైన్ ఉంది. ఈ క్యూ లైన్ లోనే టీటీడీ ప్రత్యేకించి టోకన్ల జారీ ప్రక్రియకు ఏర్పాటు చేసిందనే మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఆ టోకన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కాకముందే భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడం, ఒక చిన్న గేటు తీయడంతోనే క్యూ లైన్ లోకి అనుమతిస్తున్నారని ఒక దీంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడంతోనే ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే మనం చూస్తాం, టీటీడీ చేసిన ఏర్పాట్లు అయితే ఈ క్యూ లైన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ క్యూ లైన్ లో కూడా భారీగా భక్తులు చేరుకొని అక్కడ ఆ స్వామివారి టోకన్లు పొందే విధంగా కూడా చర్యలు తీసుకుని, అయితే మొత్తం మీద ఈ నేరుగా ఈ క్యూ లైన్ లోకి అనుమతించింటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. అయితే ముందు నుంచి కూడా క్యూ లైన్ లోకి అనుమతించకుండా ప్రత్యేకించి వారిని పార్కులో నిల్వ ఉంచడం, అనంతరం ఒక్కసారి ఎప్పుడైతే డిఎస్పీ రమణ కుమార్ ఓ మహిళను బయటకు తీసుకురావాలనుకున్నారో, అస్వస్థతకు గురైన మహిళను తీసుకొచ్చే ప్రయత్నంలో భక్తులు ఏమనుకున్నారంటే అదే సమయంలో టోకన్ల జారీ ప్రక్రియ ప్రారంభించారు, అందరూ మనం వెళ్ళి టోకన్లు వేసుకున్నాను ఒక దీంతోనే వాళ్ళందరూ బయటకు రావడం జరిగింది. ఆ సమయంలోనే భారీ నష్టం కూడా జరిగినట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అనంతరం ఘటన జరిగిన అనంతరమే భారీ స్థాయిలో అదనపు బలగాలు కూడా ఇక్కడ చేరుకొని ప్రత్యేకించి పర్యవేక్షించారు. అయితే అదుపు తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నంలో కూడా చాలా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా జనాలు ఎక్కువ కావడం, ఆ జనాలు ఎక్కువైన సమయంలో కంట్రోల్ చేయలేకపోవడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద అదనపు బలగాలు వచ్చినప్పటికీ ఒక గంట తర్వాతనే ఇక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద నిన్న అర్ధరాత్రి వరకు కూడా అంబులెన్స్ ల పైన భారీ స్థాయిలో కూడా భక్తులు రుయా ఆసుపత్రికి అలా స్విమ్స్ కు చేరుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద స్విమ్స్ లో 4 మృతి చెందారు. అలాగే స్విమ్స్ లో 2 మృతి చెందగా రుయా ఆసుపత్రికి తరలించిన వారు 4 మృతి చెందడం జరిగింది. అయితే మొత్తం మీద ఇప్పుడు వైద్య సేవలు మాత్రం పూర్తి స్థాయిలో ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పర్యటన నేపథ్యంలో కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయండి. ఇంకా పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ కూడా వస్తారంటూ కూడా ఒక రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికి కూడా వాళ్ళ షెడ్యూల్ ఖరారైన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. దీంతో పాటుగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ తిరుపతి చేరుకొని
బాధితులను పరామర్శించే అవకాశం మెండుగా కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద మనం చూస్తున్న ఈ పార్క్ లోనే భారీ స్థాయిలో స్టాంపేజ్ జరిగింది. ఈ స్టాంపేజ్ లో మనం చూస్తాం ఈ గేట్ వద్దనే జరిగిందని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గేట్ వద్దనే భారీ స్థాయిలో జరిగి అక్కడ పూర్తి స్థాయిలో కూడా భక్తులు తీవ్ర గాయాలపైన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ చిన్న లాక్ ఉంది. ఈ లాక్ ద్వారా మనం ఒక మనిషి మాత్రమే పట్టే విధంగా ఈ గేట్ అయితే ఉంది. ఈ గేట్ లో అప్పట్లో ఆ పార్కుల్లో లోపల అనుమతించే వాటికే ఈ గేట్ ని అయితే యూజ్ చేసేవారు. అయితే ఒక్కసారిగా ఈ గేట్ ని బాధిత మహిళను బయట తీసుకొచ్చేదానికి ఈ గేట్ ను ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్కరుగా ఈ బయటకు వచ్చే ప్రయత్నంలో ఒక్కసారిగా లోపల నుంచి కూడా భారీ స్థాయిలో భక్తులు గుమ్మికూడి బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆ సమయంలోనే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడే కొంతమంది భక్తులు పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనంతరం భక్తులు తోపులాటకు గురవుతున్నారన్న ఒక సమయంలోనే ఈ గేట్ ను పూర్తి స్థాయిలో కూడా ఈ పెద్ద గేట్ ను తెరిచి భక్తులను బయటకు అనుమతించిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక విచారణ కమిటీని వేయడం జరిగింది. కలెక్టర్ అలాగే ఈఓ ఎస్పీలో కూడా పూర్తి స్థాయిలో ఈ ఘటన పైన విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి బాధ్యులు ఎవరి వల్ల ఈ ఘటన జరిగింది, ఒకవేళ భక్తులే ఎక్కువ తోసుకున్నారా, ఎవరైనా తోసారా అన్న ఒక కోణంలో కూడా ఇక్కడ విచారణ సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఈ ఘటన పైన సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయ్యారు. మీరు ఎందుకు ఏర్పాట్లు చేయలేదు, నిర్దిష్టమైన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కదా, భక్తులు భారీ స్థాయిలో వచ్చేటప్పుడు నామమాత్రంగా ఏర్పాట్లు చేసి ఎందుకు వదిలేశారంటూ కూడా ఆయన ఈ అధికారులను తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నివేదిక కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం అట ఏడీ బిల్డింగ్ లో కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ సమీక్షా సమావేశంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతారు. ఆ విచారణ చేపట్టిన అనంతరం అసలు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి విషయాలు వెలుగులోకి తేబోతున్నారు, ఎవరిపైన చర్యలు తీసుకోబోతున్నారు, ఇప్పటికే ఓ డిఎస్పీ స్థాయి అధికారి పైన వేటు పడినప్పటికీ 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద బాధితులకు అయితే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారన్న ఒక విషయం పైన కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే అధికారులు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు 5 మంది తిరుపతికి చేరుకొని ఇక్కడ బాధితులను అలాగే మృతుల కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది. వారి మృతుల కుటుంబాలకు సంబంధించిన మృతదేహాలను పూర్తి స్థాయిలో కూడా వారి స్వస్థలానికి చేర్చే విధంగా కూడా టీటీడీ చర్యలు చేపడుతుందని మనం చెప్పుకోవాలి. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎవరిపైన చర్యలు తీసుకోబోతున్నారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న ఒక అంశం పైన సీఎం అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసే అవకాశం అయితే మెండుగా కనిపిస్తూ వస్తాయి. మొత్తం మీద ఈ సంఘటనకు సంబంధించిన మాత్రం బాధ్యులు ఎవరనేది మాత్రం ప్రభుత్వమే తేల్చాలంటూ కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి.